అయ్యో పులివెందుల సీటు పాయనే, అయ్యో కంచుకోట బద్దలాయనే. జలగన్న డబ్బు మందు బిర్యానీ పంచినా కూడా ఫలితం సంకనాకపోయిందన్నా. అంతా నువ్వే చేసినావు. అసలు పులివెందులు నీకు అప్పచెప్పినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? జనము తెలివి మీరారన్నా. మన డబ్బులు తీసుకొని మన పగోనికి ఓటేసినారు. ఓటుతో పాటు చీటీలు కూడా రాశారంటనా. షీటీలే? ఏం షీటీలే? 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో ఓటు వేశామని దండాలని ఒకడు, వివేక హత్య కేసును త్వరగా తేల్చాలని ఒకడు చీటీలు కూడా రాశారంట. అందుకే ఏకగ్రీవం చేయమని చెప్పిన విన్నావా? మరి 683 ఓట్లేం తప్ప. అప్పటికి డీజీపీ పైన తోసేసిన కూటమి వాళ్ళు దొంగ ఓట్లు వేశారని ప్రచారం కూడా చేసేసిన. పులివెందులో మా పార్టీ దారుణంగా ఎందుకు ఓడిపోయిందంటావు? టీడీపీ రిగ్గింగ్ వల్ల కదా. రిగ్గింగా బొంగ. జనం 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందని ఈ పొద్దు ఫీల్ అవుతా ఉంటారు. అయినా నువ్వేమో అసెంబ్లీకి పోవు, ఈ గండ్రగొడ్డగాడేమో పార్లమెంట్ కి పోడు. అందుకే జనానికి విరక్తి వచ్చి టీడీపీ గుద్ది పారేశారు. ఓట్లు మీ ముఖాన పేడ నీరు కొట్టారు.